పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడంలో ఇబ్బందులు ఏం జరుగుతుంటాయి, ఎక్కడ బిలీవర్స్ మిస్ అవుతుంటారు అనే టాపిక్ చెప్పాలనిపించింది. ఆమె పరిశుద్ధాత్మ నమ్ముతారా? నమ్ముతామండి. మరి భాషలు మాట్లాడతారా? ఆయన మాకు ఇంకా రాదు. మెనీ పీపుల్ దే స్ట్రగుల్ టు స్పీక్ ఇన్ టంగ్స్. టంగ్స్ అనేది ఏంటి? అది లెట్స్ సీ వాట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. దేవుని వాక్యం చెప్పే మాటలు మనము చూద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో అదే ఇంపార్టెంట్. ఇట్లా చేస్తే మీరు భాషలు మాట్లాడతారు, అట్లా చేస్తే మాట్లాడతారు అని కొందరు చెప్తుంటారు. బట్ దేవుని వాక్యం ఏం చెప్తుంది? లెట్స్ ఫైండ్ అవుట్ దోస్ కీస్. హల్లెలూయా. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17వ వచనం. దీన దరిద్రులు, రీడ్ ఇన్ ఇంగ్లీష్. when the poor and needy seek water and there is none and their tongue faileth for thirst, I the Lord will hear them, I the God of Israel will not forsake them. ఆమేన్. Amen. ఈ వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. ది పూర్, ది నీడీ, ది థర్స్ట్. వాళ్ళకి థర్స్ట్ దప్పిక ఉంది. ది పూర్, పూర్ అంటే బీదవాళ్ళు. ఆమేన్. దేంట్లో బీదవాళ్ళు చూద్దాం. ది పూర్, ది నీడీ, వాళ్ళకి చాలా అవసరం ఉంది. ఫస్ట్ నువ్వు దేవుని పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటం లేదు అంటే నీకు ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, నేను దేవుడు లేకుండా నేను పేదవాడిని అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. దేవుడు దేవుని సన్నిధి నాలో లేకపోతే నేను పేదవాడిని అనేది గుర్తించాలి. రెండవది, ఆయన నాకు ఎంత అవసరము నా జీవితానికి నీకు నువ్వు అనలైజ్ చేసుకో. వెనెవర్ ఐ థింక్ నిజంగా దేవుడే లేకపోతే నా జీవితం ఏంటంటే కంట్లో నీళ్ళు కడతాయి నాకు ఆలోచిస్తే. ఎందుకు? హీఈస్ సో ఇంపార్టెంట్, హీఈస్ సో ఇంపార్టెంట్. నాకు తెలుసు నా జీవితం ఏంటి, నా ప్రతి అవసరం ఏంటి, నాకు అన్ని దేవునికి తెలుసు. నా లైఫ్ నాకు తెలుసు. ఇప్పుడు ఒక టెస్టిమోనీ వింటుంటే, బ్లడ్ క్యాన్సర్ అబ్బాయి. 10th క్లాస్లో నేను ఉన్నప్పుడు ఐ యూస్ టు వామిట్ బ్లడ్. కొంచెం అలా తగ్గితే ఐ యూస్ టు కఫ్ అవుట్ బ్లడ్ లైక్ ఎనీథింగ్. ఐ వాజ్ కొరిలేటింగ్. అప్పుడు డాక్టర్స్ కర్నూలులో దే గేవ్ అప్ హోప్, వదిలేస్తున్నారు. ఏం చెప్పారంటే మా ఫాదర్కు, మా డాడీ వాళ్ళకి ఏం చెప్పారంటే, ఆ పిల్లవాడు కళ్ళు తెరిస్తే ఆయన ఏమడుగుతాడో అది ఇప్పించేసేయండి, అది తినిపించేసేయండి, ఇంకా హోప్స్ లేవు అని చెప్పారు. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. బట్ I shall not die, but I shall live and declare the works of the living God. Praise the Lord. Amen. Amen. అర్థమవుతుందా? మన దేవుడు అటువంటి దేవుడు. ఎప్పుడో చనిపోయి ఉండాలి. తర్వాత కూడా ఎన్నోసార్లు, ఎన్నో అవకాశాలు, ఎన్నో పరిస్థితుల్లో చనిపోయి ఉండొచ్చు. బట్ వీఆర్ స్టిల్ అలైవ్. ఐఎమ్ స్టిల్ అలైవ్. ఐఎమ్ ఎ లివింగ్ టెస్టిమనీ ఫర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. Hallelujah. Amen. There is no more sickness. There is no more shame. There is no more poverty. There is no more anything to consider. అంత ఆలోచించాల్సింది ఏమీ లేదు. అండ్ అందుకే నేను అంటాను, మై లైఫ్ ఈజ్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. ఎందుకు? ఐ న్యూ హౌ పూర్ ఐ వాజ్ వితౌట్ గాడ్. నాకు అర్థమైంది దేవుడు నా జీవితంలో ఎంత అవసరము అనే పరిస్థితి దేవుడు నాకు చూపించిండు. గాడ్ ఈజ్ సో ఇంపార్టెంట్. చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనుకుంటారంటే, మేము చాలా పూర్ పీపుల్ కాదు, మేము చాలా రిచ్ పీపుల్. ఎందుకు రిచ్? చాలా స్థలాలు ఉన్నాయి, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి, మాకు చాలా డబ్బులు ఉన్నాయి. పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ అండర్స్టాండింగ్ అబౌట్ బీయింగ్ రిచ్. మాకేం అవసరం లేదండి. అవసరం ఉంటేనే ప్రార్థన చేసుకుంటారు, అవసరం లేకపోతే ప్రార్థన కూడా చేయరు. ది పోర్, ది నీడీ, అండ్ ఒక థర్స్ట్ అంటే దప్పిక. యూ షుడ్ రికగ్నైజ్. లోకంలో జనాలు రికగ్నైజ్ చేయట్లేదు. అయితే దేవుని వాక్యం చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తియుని ఇంట ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన పరిస్థితి ఏంటంటే, యోసేపు పరిస్థితి, ఆయన ఒక బానిస అయిన యోసేపుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటారు యోసేపు గురించి? ఎవ్రీబడి థాట్ దిస్ ఈస్ ఎ వెరీ పూర్ ఫెలో. వీడు ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిండు, వీడు ఒక బానిసగా బ్రతుకుతున్నాడు, హీఈస్ వెరీ పూర్. ఎందుకు? జోబులో నాయ పైసలు లేదు, ఉండకూడదు కూడా. వాళ్ళకు బానిసల దగ్గర ఒక పైసా ఉండకూడదు, ఏమీ లేదు. కాబట్టి అందరు అనుకున్నారు, ఈవెన్ పోతిఫర్ కూడా అనుకుంటాడు వీడు చాలా పేదరికంలో, వీడు పేదోడు.
బట్ గాడ్ వాస్ థింకింగ్ డిఫరెంట్లీ. దేవుడు ఏమంటున్నాడు? హీఈస్ ఎ సక్సెస్ఫుల్ అండ్ హీఈస్ ఎ ప్రాస్పరస్ మ్యాన్ అంటున్నాడు. హల్లెలూయా. Hallelujah. యాంప్లిఫైడ్ బైబిల్ ఏమంటుంది? వీడు సక్సెస్ఫుల్ మ్యాన్, వీడు ప్రాస్పరస్ మ్యాన్. ఎందుకు? అక్కడ చూడండి, ది లార్డ్ వాజ్ విత్ జోసెఫ్. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక. హల్లెలూయా. Hallelujah. దేవుడు లేకపోతే నీ జీవితం శూన్యము అనేది గుర్తించాలి. దేవుడు నాకెంత అవసరం నా జీవితానికి అనేది అర్థం చేసుకోవాలి. నేను చెప్తున్నా, యేసు ప్రభువును నమ్ముకోక ముందు ఒక రకమైన జీవితం, నమ్ముకున్న తర్వాత నా జీవితం వేరే. హల్లెలూయా. Hallelujah. యేసు ప్రభు నమ్ముకోవడం అనేది ఒక స్టాండర్డ్ నీ జీవితానికి, నీ లైఫ్కి ఒక స్టాండర్డ్. యు షుడ్ నో హౌ మచ్ యు నీడ్ గాడ్.